కృపకు పాత్రులైనటువంటి బిడ్డలైనటువంటి అందరికీ కూడా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ నెల 25వ తేదీన మహానుభావుడు ఈ దేశానికి ఈ ప్రపంచానికి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించబోతున్నాడు. ఆ జన్మని పురస్కరించుకొని మనందరం కూడా ఆనంద డోలికలతో ఆట పాటలతో ఆయన జన్మకి స్వాగతం పలుకుతూ ఆ దేవుని ఎడల ప్రేమానురాగాలు పెంచుకుంటూ మన జీవితాలలో నూతన వరవడిని సృష్టిస్తాడు, నూతన వెలుగులు విరజొమ్ముతాడు. ఆయన దయ వల్ల మన అందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాము, ఆర్థికంగా పెరుగుతాము. మనము మన బిడ్డలు అందరూ కూడా సుఖశాంతులతో జీవించడానికి ఎప్పుడు కూడా యేసు మన కోసమే జన్మిస్తున్నాడు అనేటువంటి నానుడితో మనం అందరం జీవిస్తున్నటువంటి వేళ క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఈ రోజున బోగోలు పట్టణంలో అందరూ కూడా ఈరోజు క్రిస్మస్ వేడుకలను జరుపుకోవటం నిజంగా చాలా ఆనందదాయకం. దేవుడు పుట్టాడు, ఆకాశంలో ఒక స్టార్ వెలిగింది. ఆ నక్షత్రం ఎప్పుడూ మనకు కనిపిస్తూనే ఉంది. ఆ వెలుగులు మన కుటుంబం మీద ఎప్పుడు కూడా విరజిల్లుతూనే ఉంటాయి. అందుకోసమే ప్రతి ఇంటి పైన ఈ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని మన అందరూ కూడా ఒక స్టార్ని ఏర్పాటు చేసుకొని ఆ స్టార్లో మనం యేసు యొక్క ఆలోచనలు, యేసు యొక్క దీవెనలు ఎప్పుడు మనం పొందుతూ ఉంటాం. నిజంగా క్రిస్టియానిటీ మతంలో చాలా గొప్ప లక్షణాలు, ముఖ్యంగా పేదవాడిని హక్కును చేర్చుకోవటం, పేదవాడు ఇబ్బందుల్లో ఉంటే అండగా ఉంటాం, ఎక్కడ ఆరోగ్యం క్షీణించిందో అక్కడ పోయి ప్రేయర్ చేయటం, ఈ బిడ్డలో తప్పులు ఉన్నాయి, ఈ తప్పుల్ని క్షమించి ఈ బిడ్డను నీ బిడ్డగా కరుణించి కటాక్షించు అని కోరుకోవటం అనేది నిజంగా దేవుడి దగ్గర తప్పును ఒప్పుకోవటం అనేది చాలా గొప్ప లక్షణం. అందుకనే క్రిస్టియన్స్లో నాకు చాలా ఇష్టమైనటువంటిది ఎప్పుడు కూడా దేవుని ఎడల ప్రేమానురాగాలు ఉంటాం, ఎదుటి వ్యక్తిని గౌరవించటం. ఎక్కడైనా మనకు తెలిసిన వ్యక్తి నష్టపోతుంటే, ఇబ్బందులు పడుతుంటే వెంటనే ఆ ఇంటికి పిలవకుండానే వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసి వాళ్ళకి ఒక ఉపశాంతినిచ్చి వాళ్ళకి మంచి మాటలు చెప్పి దేవుని మీద ప్రేమను పెంచుకోండి అని చెప్పేటువంటి విధానం ఉందే, అది నిజంగా చాలా గొప్పది. అందుకే కావలి నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా నా వైపు చూశారు. పోయినసారి జరిగిన ఎన్నికల్లో నన్ను మీ ఇంటి బిడ్డగా మీరు యేసుని ఎంత గౌరవంగా చూశారో అంతటి నమ్మకంతో నన్ను మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించారు, నాకు ఓట్లేశారు, నన్ను గెలిపించారు, కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించారు. నేను కూడా వీలైనంత వరకు మీ ఎడల ప్రేమానురాగాలతో నిత్యం కూడా మన ప్రాంత అభివృద్ధికి యేసు ఏది కోరుకున్నాడో అదే విధానాన్ని ఈరోజు మనం తీసుకుంటూ ముందుకు పోతున్నామని, ముఖ్యంగా ఈ క్రిస్మస్ సందర్భంగా శాంతాక్రస్ కానీ అదేవిధంగా హరితానికి విప్లవానికి నాంది పలికేటువంటి పచ్చదనానికి నాంది పలికి ఎప్పుడు జీవితాల్లో ఆనందాలు ఉండటానికి, ఎప్పుడు పచ్చని చెట్లు ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయో ఆ చెట్లకు ప్రతీకగా మనందరూ కూడా ఇంటి ముందు ఈ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా స్టార్లు ఏర్పాటు చేసుకోవటం, అందరినీ కూడా మంచి బట్టలు పిల్లలకి అందరికీ ఇవ్వటం, అందరినీ కలుపుకుని చాక్లెట్లు కానించి స్వీట్లు కానించి అందరినీ పంచుకుంటూ ఒక ఆనందమైనటువంటి జీవితంలో యేసులో ప్రేమానురాగాలు పెంచుకోవాలని మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను కాలాతీతమైన కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా మంచు వర్షం కురిసిందని నాకు డౌట్ వచ్చింది ఇక్కడ చూస్తే. అటువంటి దాంట్లో నా కోసం ఎదురు చూసిన మా క్రిస్టియన్ సోదరుడు అక్క చెల్లెళ్ళకి, తల్లులకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరికీ కూడా యేసు యొక్క దీవెనలు మీ అందరికీ ఉంటాయని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.